profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా ప్రారంభమైంది. 9668 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తోంది. సెన్సెక్స్ కూడా స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి 64.52 ఈ స్థాయి దగ్గర ప్రారంభమైంది. ఇవాళ కొంత ఇండెక్స్ యాక్షన్ కంటే కూడా నిన్న ఇండెక్స్లో స్ట్రాంగ్ మూవ్ చూసాం మనం, ఒక బ్రేక్అవుట్ లాంటిది చూసాం. రికార్డ్ హైస్ దగ్గర సెన్సెక్స్ నిఫ్టీలు. నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఇంకా రికార్డ్ హై దగ్గర క్లోజ్ కావాల్సింది. సెన్సెక్స్ మాత్రం రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దో హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి ఒక 100 పాయింట్ల కిందకు వచ్చినా కూడా బట్ స్టిల్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అండ్ ఇవాళ ఎలా బిహేవ్ చేస్తాయి ఇండిసెస్, ఇండెక్స్ మూవ్మెంట్స్ కంటే కూడా ఇవాళ మిడ్ క్యాప్స్లో కొంత మనం ఎక్కువ యాక్షన్ చూసే అవకాశం కనిపిస్తుంది. నిన్న మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి కాబట్టి ఇవాళ ఏదైనా స్ట్రాంగ్ మూవ్స్ ఉంటాయి లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. మరి కొద్దిసేపట్లో మనకు ట్రెండ్ క్లియర్ కాబోతోంది. ఈలోగా కొన్ని ఈమెయిల్ సందేహాలకు సమాధానాలు ఇద్దాం. ప్రవీణ్ రెడ్డి మెయిల్ పంపించారు. టెక్నికల్స్ చెప్పమంటున్నారు. ఫినిక్స్ ల్యాంప్స్లో ఆయన పొజిషన్ తీసుకున్నారో మీరు స్పష్టంగా రాయాలండి. టెక్నికల్స్ చెప్పండి అంటే ఎందుకు, మీరు ఆల్రెడీ కొని ఉంటే ఒక రకంగా మనం రిప్లై ఇవ్వచ్చు, కొందాం అనుకుంటే మరొక రకంగా. ఎలా ఉంది ఇది? అంటే ఫినిక్స్ ల్యాంప్స్ టెక్నికల్ పరంగా స్ట్రెంత్ కనపరుస్తూనే ఉందండి. మీరు ప్రస్తుతానికి మీరు స్టాక్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీకు 234 236 ఆ లెవెల్స్లో కొంచెం 228 దాటినాక ఒక హైస్ రావచ్చు. ఇంకా దాటిందంటే ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 246 ఆ లెవెల్ దాకా రావచ్చు అండి. డౌన్ సైడ్ చూసుకుంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం 212 ఆ లెవెల్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ప్రస్తుతానికి స్టాక్ని హోల్డ్ చేయండి. ప్లస్ ఇంకోటి ఆటో ఎన్జిలరీ స్టాక్స్ అని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మిడ్ క్యాప్లో ఏంటంటే టెక్నికల్ కన్నా కూడా అప్పుడు ఆ రోజు ఏదైనా ఫండ్ బయింగ్ కానీ కొంచెం వాల్యూమ్స్ జరిగాయంటే ఈవెన్ సీలింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్న స్టాక్ అండి. ప్రస్తుతానికి అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. మహేష్ బాబు రోజు మన ప్రోగ్రాం చూస్తున్నారట, తన వారి శ్రీమతితో కూడా కలిసి చూస్తున్నారట ఇద్దరు. సో దీనికి సంబంధించి చాలా నాలెడ్జ్ సంపాదించాం, మంచి ప్రాఫిట్స్ కూడా సంపాదించామని చెప్తున్నారు. అండ్ గుజరాత్ ఆల్కలీస్ ఆయన అడుగుతున్న స్టాక్ గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్, ఇది 319 రూపాయల్లో 150 షేర్లు తీస్తున్నారు. అలాగే కిరి ఇండస్ట్రీస్ 331లో కొన్నారు. ఉజ్జీవన్ 368లో. ఎటువంటి సలహా ఇస్తారు ఈ మూడు? ఐ థింక్ కిరి ఒకటి కాస్త మీరు ఏమన్నా ఇఫ్ యూ గెట్ సమ్ రీజనబుల్ ప్రాఫిట్ యూ షుడ్ సెల్ అండి. ఎందుకంటే మోస్ట్లీ కిరి ఇండస్ట్రీస్ లాస్ట్ 1 or 2 yearsలో కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మ్ అయ్యి మళ్ళీ మంచి రియాక్షన్ కూడా చూసాం. డైస్, పిగ్మెంట్స్ అండ్ డై స్టఫ్స్ ఇటువంటి వాటిలో ఉంది. దేర్ క్యాన్ బీ సమ్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఫార్వర్డ్ టు దట్ ఇండస్ట్రీ. But Gujarat Alkalis definitely I think you should hold. Ujjivan recent times again it has performed very well in the last 3-4 days and I think it will go back to its previous glory over the next 2-3 years. So definitely ఆ రెండు ఉంచండి. కిరి దాంట్లో మాత్రం మీకు ప్రాఫిట్ వస్తే తప్పకుండా మీరు ఒకసారి బయటకు వచ్చండి. సురేష్ చిర్రా అడుగుతున్నారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ 146లో కొన్నారు. NMDC 111లో కొన్నారు. 2 to 3 years వ్యూ. ఐ థింక్ బోత్ ఆర్ కమోడిటీ బేస్డ్ కంపెనీస్ కాబట్టి మీరు కొన్నది ఓకే అండి. ఐ థింక్ ఇక్కడి నుంచి పెద్ద డౌన్వర్డ్ రిస్క్ లేదు ఫ్రమ్ ద ప్రైస్ పాయింట్ యూ బాట్. సో అటువంటి వాటిలో మీరు ఎక్కడన్నా కానీ ప్రాఫిట్స్ వస్తే మాత్రం మీరు తప్పకుండా బుక్ చేయండి. ఎందుకంటే దీస్ టూ ఆర్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ నెంబర్ 1 అండ్ కమోడిటీ బేస్డ్ స్టాక్స్ నెంబర్ 2. కాబట్టి ఇటువంటి వాటిలో మీకు సూపర్ ప్రాఫిట్స్ ఆర్ మల్టీ బ్యాగర్స్ టైప్ రావు ఓవర్ ద నెక్స్ట్ 3-4 years. బట్ ఎక్కడన్నా చిన్న ప్రాఫిట్స్ వస్తే మీరు అమ్మి మళ్ళీ అందులోనే తక్కువలో కొనుక్కుని స్లైట్లీ బిట్ ట్రేడబుల్ షేర్స్ అని, నాట్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్స్. చిట్టి మురళీమోహన్ డిష్వన్ ఫార్మా కొన్నారట 91 రూపీస్లో. 301 దగ్గర ఆగిపోయింది 29th May. ఎందుకు ట్రేడ్ కావడం లేదని. సో కార్పొరేట్ యాక్షన్ గురించి మనం నిన్న కూడా అనుకున్నాం. సో కంపెనీని ఒక ఎమాల్గమేషన్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. తర్వాత మేబీ ఆ కొత్త షేర్లు మీకు వస్తాయి, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి లిస్ట్ అవుతుంది. దీనికి అంతటికి కూడా కొంత టైం పడుతుందండి. డోంట్ వరీ. కంపెనీ వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు కనపడట్లేదు ప్రస్తుతానికి. మేబీ FDA ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? దానికి ఏం లేవండి. కార్బోజన్ ఆమ్సిస్ అనే ఆ కంపెనీది ప్రక్రియ, దే ఆర్ గోయింగ్ టు రీక్రియేట్ ఎ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 entities అండి. బట్ ఎస్పెషలీ డిష్మన్కి ఇప్పటిదాకైతే FDA చుక్కలు ఎదురు కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళకు ఉన్న సబ్సిడరీ ఇట్స్ స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. సో స్విస్ ఫ్రాంక్స్లో చేస్తారు వాళ్ళు, CHF అంటాను. సో దట్ కరెన్సీ ఈజ్ ఆల్సో గెటింగ్ స్ట్రాంగర్. సో ఇప్పటిదాకా రిలేటివ్లీ డిష్మన్ హ్యాస్ బీన్ అన్స్కాచ్డ్. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ లేవు బికాస్ మోస్ట్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ ఆర్ కమింగ్ త్రూ స్విస్ ఫ్రాంక్స్ యాజ్ వెల్ యాజ్ హెడ్జ్డ్ US dollars. అండ్ నెక్స్ట్ 1 yearలో వాళ్ళు అట్లీస్ట్ అబౌట్ 10+ ఆంకాలజీ బేస్డ్ డ్రగ్ మాస్టర్ ఫైల్స్, DMFs అంటారండి, అండాస్ కదా, అవి కూడా ఫైల్ చేస్తున్నామని ఇచ్చారు.
సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ ఫర్ డిష్మన్, సో యూ కెన్ హోల్డ్ ఇట్. మీకు తప్పకుండా షేర్లో వస్తే నథింగ్ టు వరీ అబౌట్ అండి. కృష్ణవంశీ అడుగుతున్నారు, జిఎన్ఎఫ్సి ఫైనాన్షియల్స్ చూసారట ఆయన, డెట్ ఈజ్ మోర్ దాన్ నెట్వర్త్ అట, కానీ నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో బాగా పెరిగింది. సో ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఫండమెంటల్స్ని? నథింగ్ రాంగ్ అండి. డెట్ ఈస్ మోర్ దెన్ నెట్వర్త్, నథింగ్ రాంగ్. సమ్ టైమ్స్ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు డెట్ ఈక్విటీ రేషియో ఇట్ విల్ బి బియాండ్ 1, ఇట్ కెన్ బి క్లోజ్ టు 2. సమ్ టైమ్స్ వెరీ గుడ్ కంపెనీస్ మార్కెట్ బాగాలేనప్పుడు, సెక్టర్ బాగాలేనప్పుడు దే బోరో లాట్ ఆఫ్ మనీ అండ్ ఎక్స్పాండ్ హెవీలీ. ఒక్కసారి మార్కెట్ టర్న్ అరౌండ్ అయితే మాత్రం దే విల్ హ్యావ్ హ్యూజ్ profits with which they can definitely cover the interest as well as repay the loan also. So ఒక్కొక్కసారి మీరు డెట్ ఈక్విటీ రేషియో ప్యూర్లీ చూసుకుంటే మాత్రం పనికిరాదండి. జిఎన్ఎఫ్సి ఈజ్ డూయింగ్ వెల్, సో యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్. అలాగే అతుళ్ళు ఉన్నాయట, 12% ప్రాఫిట్లో ఉన్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, అమ్మేసుకోవచ్చా? It's a very strong company and you should hold it, and it's one of the comprehensive chemical companies. It's a very old company. Apart from chemicals business, వాళ్ళు చాలా బాగా పనితీరు కూడా ఉంది అందులో. ఇదే కాకుండా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ యాసెట్ బేస్ కూడా ఉంది, బికాజ్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ. సో తప్పకుండా మీకు ఇప్పుడే ఇమీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే యూ కెన్ హోల్డ్ ఇట్. వివిఆర్ఎస్ శర్మ, ఇంగ్లీష్ కొంచెం అర్థం కాకుండా ఉంది. కెన్ ఐ బై బోరోసిల్ గ్లాస్ విచ్ ఈజ్ బీయింగ్ లిస్టెడ్ ఇన్ బిఎస్సి ఓన్లీ ఫర్ 1 to 2 years హొరైజన్? ఆఫ్ కోర్స్ ఓన్లీ బిఎస్సిలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి బోరోసిల్ గ్లాస్ 1 to 2 years కోసం ఎలా ఉంటుంది, ఈ రేట్లో కొనుక్కోవచ్చు? యా, రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ పెరిగిందండి, 9,000+ ఉంది. సో బోరోసిల్ గ్లాస్ బేసికలీ వాళ్ళు కార్నింగ్ అనేది ఒక బ్రాండ్ నేమ్ అండి. సైంటిఫిక్ గ్లాస్వేర్ అది చేస్తారు. ఇట్స్ రిలేటెడ్ టు లెబారెటరీ గ్లాస్వేర్ అండ్ ఆల్సో రీసెర్చ్ ఫంక్షన్లోకి వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు రీసెంట్ అక్విజిషన్ ఒకటి టేబుల్ వేర్ లైక్ లా ఓపాలా గ్లాస్ లైక్, సో అటువంటి దాంట్లో 4A చేశారు. దానికి కొద్దిగా రాబోయే 1 or 2 years పడుతుంది. బట్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటలీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీ. అదే కాకుండా ఈవెన్ డొమెస్టిక్ అప్లయన్సెస్, నాట్ ద వైట్ గూడ్స్ అండి, కొద్దిగా ఇతరత్ర చిన్న చిన్న యుటెన్సిల్స్ లాంటివి థర్మోవేర్ లాంటివి కూడా వెళ్తున్నారు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. మీరు కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ బై ఇట్ విత్ 5-7 and 10 to 15% కరెక్షన్. చైతన్య అడుగుతున్నారు, క్యాన్ఫిన్ హోమ్స్, వోల్టాస్, ఎస్బీఐ ఈ 3 షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? చూడండి, వోల్టాస్ని మీరు కొనుక్కోవచ్చు అండి. ఎస్బీఐ మాత్రం రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. మీరు షార్ట్ టర్మ్ కొనుక్కోవాలంటే మాత్రం మీరు ఆ మూమెంటం ఉన్న దాంట్లో కొనుక్కోండి. ప్రస్తుతానికి అయితే వోల్టాస్ మాత్రం కొనుక్కోండి. మిగతా 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్కి అయితే ఓకే, షార్ట్ టర్మ్కి మాత్రం 2 కూడా రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. అలాగే 9700 కాల్ ఆప్షన్ ఉంది, క్లోజ్ చేయొచ్చా ఇప్పుడు? మార్కెట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే కన్సాలేషన్లో మళ్ళీ నెక్స్ట్ 3-4 రోజులు కన్సాలేషన్లో ఉంటే మాత్రం మళ్ళీ మీకు ప్రీమియం తగ్గొచ్చు. కాబట్టి ఈరోజు ఒక బెటర్ ఏంటంటే క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు మీరు తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఈ విధంగా చేయండి. ఎందుకంటే మార్కెట్ కన్సాలేషన్లో ఉంటే ప్రీమియమ్స్ బాగా తగ్గిపోతాయండి. ఎందుకంటే మిడ్ క్యాప్లో ఎక్కువ యాక్షన్ ఉంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్లో పెద్ద మూమెంట్ అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే. అలాగే కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు, మార్కెట్స్ నిన్న ఎండ్ అయిన ప్రైస్ దగ్గర ఎందుకు ఇవాళ ఓపెన్ కావు? ఆయనకు ఫండమెంటల్ డౌట్ వచ్చింది. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ మిషన్ డ్రివెన్ అండి. సో ద కంప్యూటర్స్లో మనం ఫీడ్ చేసే ప్రీ ఓపెన్ అని కూడా ఉంటుంది. సో పీపుల్ ఫీడ్ రేట్స్ స్పెసిఫిక్ నిన్న ఎండ్ అయిన ప్రైస్లో ఎవరు అదే ప్రైస్లో కొనమని పెట్టారు. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్స్ ఆల్ కంప్యూటర్ ఫెడ్ అండ్ కంప్యూటర్ డెల్ట్ డీలింగ్స్. కాబట్టి ఇట్స్ అ డైనమిక్ మార్కెట్, హైపర్ డైనమిక్ మార్కెట్ అండి. ఎవ్రీథింగ్ చేంజెస్ అట్ ఎ మిల్లీ అండ్ మైక్రో సెకండ్. సో అందుకనే నిన్న క్లోజ్ అయిన రేట్కి ఇవాళ ఓపెన్ కావు. సో ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక మంచి నీలేష్ షా, ఈయన చాలా చక్కటి రైటర్. నీలేష్ షా, వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్. అలాగే ఆయన రాసే వ్యాసాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నీలేష్ షా రాసేవి. ఆయన వాళ్ళు రాస్తున్నారు, రామాయణ షోస్ హౌ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. సో రామాయణం చదివితే చాలు మనకి మార్కెట్స్లో సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయటం సాధ్యపడుతుంది, అలవడుతుంది అని. సో ఎందుకు అంటే ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, వాళ్ళు రామాయణంలో ఏ సిటీ రిచ్ సిటీ, లంక లేకపోతే అయోధ్య? ఆబ్వియస్లీ లంక, ఎందుకంటే లంకలో అన్ని ఇళ్ళకి కూడా గోల్డ్ ప్లేటెడ్ హౌసెస్ అక్కడ ఉన్నవి, అంతా కూడా బంగారుమయం. ఎందుకు అంటే వాళ్ళు కుంభకర్ణుడిలాగా ఇన్వెస్ట్ చేశారట. సో కుంభకర్ణుడు ఏం చేస్తాడు, ఒకరోజు లేచి తినేసి మళ్ళీ 14 సంవత్సరాలు పడుకునే ఉంటాడు, తర్వాత మళ్ళీ లేచి తింటాడు, మళ్ళీ పడుకుంటాడు.
సో అలాగా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఈక్విటీస్లో వాళ్ళు చక్కగా కుంభకర్ణులాగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, పడుకున్నారు చక్కగా. దేవర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆల్ ది వైల్ అన్ని సైకిల్స్ని గమనిస్తూ 14 సంవత్సరాల పాటు వెయిట్ చేయటం. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది రామాయణం చదివితే మనకు అర్థమవుతుందంటూ ఆయన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేబీ ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ఈవెన్ ఆన్లైన్ వెర్షన్లో కూడా ఉంటుంది, ఇది మార్కెట్స్ పేజ్లో ఉంది. రామాయణ షోస్ హౌ టు బీ ఎ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. ఇటువంటి చక్కటి వ్యాసాలు నీలేష్ రాస్తూ ఉంటారు. లెట్స్ కంగ్రాచులేట్ హిమ్. తర్వాత కృష్ణ చందన్ అడుగుతున్నారు, CDSL IPOకి అప్లై చేయొచ్చా? మనం అప్లై చేయొచ్చు అని రికమెండ్ చేస్తున్నాం అండి. 145 to 149 రీజనబుల్లీ ప్రైస్డ్. అన్నిటికంటే అట్రాక్టివ్ పాయింట్ ఇందులో ఏంటి అంటే, సరే కంపెనీ బాగానే పనిచేస్తుంది, NSDLతో పోటీగా మార్కెట్ షేర్ గెయిన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది, అండ్ రాబోయే రోజుల్లో ఈక్విటీ మార్కెట్స్ కల్చర్ బాగా పెరుగుతోంది, క్యాపిటల్ మార్కెట్స్ పరిధి బాగా పెరుగుతుంది కాబట్టి CDSL లాంటి సంస్థలు బెనిఫిట్ అవుతాయి. వీటన్నిటికంటే కూడా అట్రాక్టివ్లీ ప్రైస్డ్ ఇష్యూ, ఏదో డబ్బులు మొత్తం గుంజేసుకుందాం అనే ఆలోచనతో వాళ్ళు చేయలేదు కాబట్టి డెఫినెట్లీ కొంత ఇన్వెస్టర్స్కి లిస్టింగ్ తర్వాత లాభం వచ్చే విధంగా ప్రైసింగ్ నిర్ణయించారు. తప్పకుండా అప్లై చేయండి. ఆల్రెడీ నిన్నటికి 2 times సబ్స్క్రైబ్ అయిందట. ఇంకా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సత్యనారాయణరావు అడుగుతున్నారు, JSPL 111 రూపాయల్లో కొన్నారట, అలాగే గోడ్రేజ్ ప్రాపర్టీస్ 518లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? I think you can hold both the stocks only. JSPL I think is a great turnaround story. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీ is one among the strong, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో క్వాలిటీ బిల్డర్స్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ కొనకుండా వాళ్ళు డెవలప్మెంట్ బేసిస్ మీద చాలా స్ట్రాంగ్గా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఎమర్జ్ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years. అదే కాకుండా వాళ్ళకి BKC అంటారండి, బాందా కుర్లా కాంప్లెక్స్లో కమర్షియల్ ప్రాపర్టీని కూడా నెక్స్ట్ 1 yearలో మ్యాక్సిమం మానిటైజ్ చేస్తారు. అండ్ మనకి తెలిసిన గ్రూపే, ఇట్స్ డికేడ్స్ ఓల్డ్, వెరీ గుడ్ గ్రూప్. ఆ షేర్ హోల్డర్స్ ఆఫ్ గోద్రేజ్ అన్ని కంపెనీస్లో దే మేడ్ అమాస్డ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్. సో తప్పకుండా మీరు యూ క్యాన్ హోల్డ్ ద స్టాక్. ఓకే అండి. తర్వాత మెయిల్ నాగరాజ అడుగుతున్నారు, యూనికేమ్ ల్యాబ్స్ కోర్స్ ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. NSE నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది, అలాగే సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 10 పాయింట్లు 20 పాయింట్లు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్టిస్ హెల్త్ కేర్ స్టాక్స్ ఇన్ ఫోకస్, ఈ కంపెనీ సంబంధించి కొంత న్యూస్ ఇవాళ రావడం చూసాం. అలాగే అరబిందో ఫార్మా పాజిటివ్గా ప్రారంభమైంది, బట్ లుపిన్ ఈజ్ వీక్. ICICI బ్యాంక్ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది 289 దగ్గర. SBI 2 రూపాయల నష్టంతో ప్రారంభమైంది. ఇండిగో 1% పెరిగింది ఓపెనింగ్ ట్రేడ్లో. డొమెస్టిక్ ట్రాఫిక్ బాగా పెరిగింది మేలో అన్న వార్తలతో ఆల్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీస్ లైక్ ఎయిర్లైన్స్ సంస్థలు, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. నాల్కో పాజిటివ్గా ప్రారంభమైంది. ICICI బ్యాంక్ మళ్ళీ లాభాల్లోకి వచ్చింది 292. నిఫ్టీ బ్యాంక్ 42 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సో భారత్ ఫైనాన్షియల్ సమ్ మెర్జర్ వార్తలు వస్తున్నాయి, ఈ స్టాక్ యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఇవాళ 2:1 నిష్పత్తిలో అడ్వాన్సెస్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. కొంత బ్రెడ్త్ నిన్నటి కంటే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ మిడ్ క్యాప్స్లో ఇవాళ కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి. నాగరాజ యూనికేమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు, ఇందులో కంటిన్యూ కావచ్చా? ఆయన 160లో కొన్నారు. కంటిన్యూ కాండి, మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకా ఈవెన్ ఫండమెంటల్ ఎటువంటి మార్పు అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి కానీ వీక్నే అనేది ఫండమెంటల్ మనకు కనపడలేదు. కాబట్టి మీరు కంటిన్యూ కాండి. అయితే కొంచెం మనం లాస్ట్ ఒక 1.5 yearగా చూసుకుంటే ఫార్మర్ అంత పెద్దగా అప్ ట్రెండ్ లేదు. నెక్స్ట్ 1 yearలో అప్ ట్రెండ్ కానీ వచ్చిందంటే ఇది ఇక్కడ నుంచి ఈవెన్ 30-40% పెరిగే అవకాశాలు ఉంది. స్టాక్ చాలా స్ట్రాంగ్ ఉందండి, మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. మీరు కంటిన్యూ కమ్మని చెప్తాను. ఓకే అండి. తర్వాత కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి రమేష్. నా క్వశ్చన్ బాలాగారికి అండి. బాలాగారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ నా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3290 షేర్స్ ఉన్నాయండి, 260 రూపీస్ రేట్లో. నేను కొన్న తర్వాత చాలా పడిపోయింది, మళ్ళీ రికవరీ కొంచెం 11% రికవర్ అండి. ఇందాక వసంత్ గారు అన్నారు కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకోమన్నారు. స్టేట్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్కి ఏమన్నా షిఫ్ట్ అవ్వమంటారా? 50% ఫెడరల్ బ్యాంక్ అని, ఎస్ బ్యాంక్ అని చెప్పండి సార్. నేను చాలా ఇందాక చెప్పినట్టు మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎస్పెషల్లీ SBI ఈజ్ ద ఓన్లీ వన్ దట్ విల్ కమ్ అవుట్ అబ్సల్యూట్లీ అన్స్కేత్డ్ అండి. ఎందుకంటే వాళ్ళు బికాస్ ఆఫ్ ద సైజ్
ఇట్స్ ఎ హ్యూజ్ బ్యాంక్ నౌ. మిగతా ఇతరత్ర 5 బ్యాంకులు అసోసియేట్ బ్యాంక్స్ విలీనం అయిన తర్వాత, బట్ 3200 షేర్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి, అండ్ దీస్ ఆర్ మోర్ ఆఫ్ ట్రేడబుల్ షేర్స్ అని అంత క్వాంటిటీలోంచి మీరు తప్పకుండా కొద్దిగా క్వాంటిటీ, మీరు 260 యావరేజ్ ప్రైస్ అన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ సెల్ సమ్ క్వాంటిటీ అండి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ లాంటి కంపెనీలో ఈవెంట్ బేస్డ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు మీరు అమ్మండి, మళ్ళీ స్టేట్ బ్యాంకే మీకు తక్కువలో దొరికే అవకాశం ఉందండి. మేబీ నాట్ 10-15% అంత కరెక్షన్స్ రాకపోయినా, ఈవెన్ అబౌట్ 10 to 15 రూపీస్, 20 రూపీస్ ఈజ్ సైజబుల్ అమౌంట్. సో మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, బట్ కొంత పోర్షన్ మాత్రం తప్పకుండా మీరు ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇటువంటి వాటిలో, బికాస్ చిన్నవి మోస్ట్ ఆఫ్ ద ఎన్పిఏ ప్రాబ్లమ్స్ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీళ్ళు సాల్వ్ చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి ఫాస్టర్ గ్రోత్ చిన్న బ్యాంకుల్లో ఉంటుంది. సో కొద్దిగా ఉంచండి స్టేట్ బ్యాంక్, మొత్తం కాదు, బట్ కొద్దిగా మాత్రం షిఫ్ట్ అవడంలో తప్పలేదు. తర్వాత కృష్ణా జిల్లా నుంచి రమ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి రమ గారు, బాగున్నారా? బాగున్నా అండి. అడగండి, ప్రశ్న నమస్తే అడగండి. అండి. నమస్తే, అడగండి. నీల్ కమల్ 2000 లో నందన్ డెనిమ్ 130లో తీసుకున్నానండి లాంగ్ టర్మ్ కోసం. అది అలాగే ఉన్నాయి, వాటిలోంచి ఏమైనా షిఫ్ట్ అవ్వచ్చు అంటారా, అందులోనే ఉండమంటారా? ఒకటి. ఓకే. మిండా కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా అని అండి. మరి థ్యాంక్స్ అండి, శేషు గారు ఇచ్చిన యాక్షన్ కన్స్ట్రక్షన్ లో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నీల్ కమల్, నందన్ డెనిమ్ ఉన్నాయి, అలాగే మిందా కార్ప్ కొనుక్కోవచ్చా? చూడండి, ఆటో స్పేస్లో స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ మిందా కార్పొరేషన్ మాత్రం కొంచెం యాక్టివిటీ అనేది కొంచెం తగ్గి, అంటే ఇంతకుముందు ఒక 1.5 year బాగుండేది, ఈ మధ్యకాలం అంత లేదండి. అయితే ఫండమెంటల్ పరంగా మిందా కార్పొరేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. దాని దృష్టిలో పెట్టుకుంటే మిందా కార్పొరేషన్ మీరు లాంగ్ టర్మ్కి, అంటే మీకు ఓపిక ఉండాలండి. మిగతా ఆటో ఏంజల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఇది మాత్రం స్లోగా ఉంది. మీరు అంత ఓపిక ఉంటే మీరు కొనుక్కోవచ్చు. నందన్ డెనిమ్ మాత్రం మీరు, అంటే మీరు కంటిన్యూ కావాలంటే కంటిన్యూ కమ్మని చెప్తానండి. కొంచెం దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే మనకు కనపట్లేదు, స్లోగా ఉంది. లాంగ్ టర్మ్కి నందన్ డెనిమ్ని హోల్డ్ చేయండి. 150 to 160 మధ్యలో నెక్స్ట్ టార్గెట్గా చెప్పొచ్చు. తర్వాత నీల్ కమల్ అనేది బాగా పెరిగిందండి. మనకి బుల్ మార్కెట్ స్టార్ట్ కాకముందే ఇది వన్ సైడ్గా పెరిగింది. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ పడ్డము, మళ్ళీ ఈ ప్లాస్టిక్ చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా, అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ కూడా మార్జిన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో బాగా పెరుగుతున్నాయి. ఇందులో కూడా కంటిన్యూ చేయండి అండి. ఇది కూడా మీకు 2200 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు దీన్ని కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓకే అండి. తర్వాత ఈ కాలర్ ఆఫ్ శివం ఆటోటెక్, ఇవాళ మనం వాల్యూ బైగా రికమెండ్ చేసిన స్టాక్ 68 రూపీస్ దగ్గర మోర్ దాన్ 5% లాభంతో ఓపెన్ అయింది. కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మనం డే టు డే మూవ్స్ కోసం రికమెండ్ చేసిన స్టాక్ కాదండి. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. వాల్యూ పిక్గా, వాల్యూ బైగా మనం ఇస్తున్న స్టాక్స్ అన్నీ కూడా ఈ షార్ట్ టర్మ్ వాలటిలిటీని దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నవి కాదు. మేబీ ఎవరికైనా సడన్గా ఒక 5 to 10% లాభం వస్తే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ అదర్వైజ్ దే ఆర్ మెంట్ ఫర్ 1 to 2 years ఇన్వెస్ట్మెంట్. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు మాధవి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి మాధవి. నేను మామూలుగా రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటానండి స్టాక్స్ లో, కానీ 30 to 40% మధ్యలో ప్రాఫిట్ పెట్టుకుని సెల్ చేస్తూ ఉంటాను. అది బెటర్ అంటారా, లేకపోతే 1 or 2 years హోల్డ్ చేయడం బెటర్ అంటారా? ప్రస్తుతం హెడెల్బర్గ్ సిమెంట్ ను టీమ్ లీజ్ సర్వీసెస్ హోల్డ్ చేస్తున్నానండి. అయితే టైం ఫ్రేమ్ ఒక్కటి మనం దృష్టిలో ఉంచుకోకూడదండి. ప్రైస్ అప్రిసియేషన్స్ వస్తున్నాయా లేవా, మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ కరెక్ట్ స్టాకా కాదా, అండ్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తున్నా లేదు, ఇలా రకరకాల పారామీటర్స్ మనం గమనించాలి. ఇదే ఇలాగే వెళ్తే కరెక్ట్ స్టాక్ మార్కెట్స్లో అని మనం ఒక మార్గాన్ని సూచించడం కష్టం. మీరు ఎటువంటి 30 to 40% మీరు పెట్టుకున్నారు ఒక టార్గెట్గా. సో ఇఫ్ యు ఆర్ మేకింగ్ 30-40%, అంటే ఓవరాల్ మీ పోర్ట్ఫోలియోలో మీరు యూ కాల్ ఇట్ ట్రేడింగ్, యూ కాల్ ఇట్ ఇన్వెస్టింగ్. అదే కొన్ని షేర్స్ లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా, ఐ డూయింగ్ ద రైట్ థింగ్. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ 30%+, ఇట్స్ ఎ ఫెనామినల్ రిటర్న్ అండి. సో లాంగ్ టర్మ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియో అంటే 1 or 2 shares యూ మే నాట్ మేక్ మనీ, 1 or 2 shares యూ మే మేక్ 100-200% ఆల్సో. సో మీ ఎయిమ్ 30% నుండి మీరు సక్సెస్ఫుల్గా 30 to 40% మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగితే మాత్రం డోంట్ బాదర్ అబౌట్ లాంగ్ టర్మ్ అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా మార్పులు, డిస్రప్షన్స్ అనేవి చాలా సెక్టర్స్లో కూడా వస్తాయి. దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ, బట్ స్టిక్ టు ఇట్. మధ్యలో ఏదన్నా 1 or 2 స్టాక్స్ మీరు అమ్మిన తర్వాత భారీగా పెరిగి ఒక 100-200% పెరిగితే డోంట్ గెట్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్. సో డెఫినెట్లీ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. తర్వాత విజయవాడ నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు.
హలో. సార్ నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి సార్. సార్ శేషు గారు అడుగుతున్నారు సార్, సింటెక్స్ ఈ రేట్లో బై చేయొచ్చా? లాంగ్ టర్మ్ ఇష్టం. సింటెక్స్ బై చేయొచ్చండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. ఈ ప్లాస్టిక్ చెందిన వాటికి ఇదేంటంటే క్రూడ్ ఆయిల్ పడడం చాలా పాజిటివ్ అంశము. సింటెక్స్ కూడా లాస్ట్ ఒక 5-6 నెలలుగా చూసుకుంటే రిజల్ట్ పరంగా స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది. మీరు సింటెక్స్ని ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోండి. ఓకే అండి. తర్వాత కాల్. హలో. హలో వెంకటేష్ ఒంగోలు నుంచి. అవును సార్. అడగండి వెంకటేష్. మహీంద్రా రిసార్ట్స్ అనే షేర్లు 500 దగ్గర తీసుకున్నాం అండి. మహీంద్రా రిసార్ట్స్ హోల్డ్ చేయాలా? ఓకే. అదే మహీంద్రా రిసార్ట్స్ హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ రాబోయే రోజుల్లో ఇట్ విల్ డూ వెల్ అండి. ఎందుకంటే లీజర్ ట్రావెల్ అనేది తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. అండ్ మహీంద్రా ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ. కాకపోతే వీటిల్లో గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. బట్ యూ షుడ్ కీప్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అంటే 2-3 years మీరు ఉంచుకుంటే తప్పకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ఒక్కొక్కసారి కొంచెం ఓవరాల్ ఎకానమీ స్లాకెన్ అయినప్పుడు కానీ తప్పకుండా మనకి లీజర్ ట్రావెల్ అనేది పడుతుంటాయి. బట్ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా ఉంచమనే చెప్తున్నాను. ఓకే అండి. ఒక మెయిల్ చదువుతాను ఇప్పుడు. రంజిత్ నాదెండ్ల మెయిల్ పంపించారు. మీరు రికమెండ్ చేసిన శివం ఆటో, ఆయన చక్కగా మన కార్యక్రమాన్ని ఫాలో అవుతూ ఆయన కొన్ని పారామీటర్స్ని ఆయన హైలైట్ చేశారు. అంటే శివం ఆటోని మీరు ఎబిటా మార్జిన్ 10.72% ఉంది, కానీ అది 15-20% ఉండాలి కదా. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఓన్లీ 4.5% ఉంది, 10% కంటే ఎక్కువ ఉండాలి కదా. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% కంటే ఎక్కువ ఉండాలి, 9.84% ఉంది కదా. సో ఇలా ఆయన కొన్ని అంశాలని ఆయన అఫ్కోర్స్ డెట్ ఈక్విటీ రేషియోని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. 1.4 ఉంది, >1 ఉండాలి కదా. సో ఆటో యాన్సిలరీస్ కంపెనీస్ అన్నిటి కూడా డెట్ ఎక్కువ ఉంటుందండి. దట్స్ ఫస్ట్ పాయింట్. తర్వాత మనం ఇందాకటి రికమెండేషన్ టైంలో అనుకున్నాం ఇట్స్ ఏ టర్న్ అరౌండ్ స్టోరీ. సో 15-16 వాజ్ వర్స్ట్ ఇయర్ ఫర్ ఆల్ ది ఆటో యాన్సిలరీస్ కంపెనీస్ ఇంక్లూడింగ్ శివం ఆటో. మిగతా కంపెనీలు అన్నీ కూడా సఫర్ అయ్యాయి ఎక్సెప్టింగ్ సమ్ కంపెనీస్ లైక్ బాష్ లాంటివి. బాష్ ఈజ్ ఏ OEM. సో అవి తప్ప మిగతా కంపెనీస్ చాలా కంపెనీస్ సఫర్ అయ్యాయి. బట్ 16-17 వాజ్ గుడ్. 16-17లోనే శివం ఆటో కూడా టర్న్ అరౌండ్ అయింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 17-18, 18-19 ఈ ఇయర్స్ బాగుంటాయనే ఉద్దేశంతో రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో దేర్ ఇస్ నో డౌట్ శివం ఆటో విల్ పెర్ఫామ్ బెటర్ ఇన్ ది నెక్స్ట్ 2 years అండి. తర్వాత హైదరాబాద్ నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు. అశోక్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఈరోజు శివం ఆటోటెక్ రికమెండ్ చేశారు కదా సార్. అది PE వచ్చేసి 33 ఉంది, బుక్ వాల్యూ వచ్చేసి 19 ఉంది. అది ఏ బేసిస్ మీద రికమెండ్ చేశారు సార్ అది? సో మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి స్టోరీ అంతా చూడండి, చూసిన తర్వాత మళ్ళీ అడగండి ప్రశ్న. సో ఐ హ్యావ్ నాట్ ఫాలోడ్ ది స్టోరీ అనమాట. తర్వాత కాలర్. హలో సురేష్. హలో చెప్పండి. అడగండి సురేష్. ఓకే సార్, లాయిడ్ 150 షేర్స్ దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు NSE లో ట్రేడ్ అవ్వట్లేదు సార్ నిన్నటి నుంచి. లాయిడ్ ఎలక్ట్రికల్స్ ట్రేడ్ కావడం లేదా? NSE లో ట్రేడ్ అవ్వట్లేదు సార్, BSE లో ట్రేడ్ అవుతుంది. లాయిడ్ ఓకే. సో మేబీ దట్ ఆ రీస్ట్రక్చరింగ్ ఏదైతే వాళ్ళు హ్యావెల్స్కి పార్ట్ అమ్మేశారో అదే ఏదన్నా కొంత కార్పొరేట్ యాక్షన్ స్టార్ట్ అయి ఉండొచ్చు. మీరు ఏదైనా ఫాలో అయ్యారా? లేదండి, నిన్న నుంచి ట్రేడ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా రావడం లేదు. లాయిడ్ స్టీల్స్ వస్తుంది, పంజాబ్ లాయిడ్ వస్తుంది, పుంజ్ లాయిడ్, అలాగే లాయిడ్స్ ఫైనాన్స్ వస్తుంది. లాయిడ్ ఎలక్ట్రికల్స్ అనేది ఇందులో కనపడలేదు. సో మేబీ కొంత టైం ఇవ్వాలండి ఇటువంటి కార్పొరేట్ యాక్షన్స్ కంప్లీట్ కావడానికి. సో ఆ తర్వాత మేబీ లెట్స్ అంటే అది BSEలో లిస్ట్ అవుతుందండి, NSEలో లిస్ట్ కాదు. యా. తర్వాత లక్ష్మి హైదరాబాద్ నుంచి. హలో అడగండి లక్ష్మి. హలో. యా నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నేను ICICI Prudential నాకు అలాట్ అయ్యాయండి, అప్పుడు హోల్డ్ చేస్తున్నాను. ఓకే. ప్రెసెంట్ నేను అనుకుంటున్నాను
ఇంకా 451 to 55 లో ప్రాఫిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా డెసిషన్ గుడ్ ఆర్ రాంగ్? ఇంకొక ఐడియా కూడా ఉంది ఏంటంటే, ఇప్పుడు మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అవుతాయి కదా, వెయిట్ చేయమంటారా? మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా, మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా లైక్ రిలయన్స్ లైఫ్ లాంటివి కూడా లిస్టింగ్కి వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ లిస్టెడ్ స్పేస్ విత్ రిగార్డ్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్స్పాండ్ అయ్యేంత వరకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హోల్డ్ చేయొచ్చా? ఈవెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఏ క్రౌడెడ్ స్పేస్. అంటే మనకి రాబోయే అండ్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ అనేవి, పబ్లిక్ ఇష్యూలు అనేవి దే ఆర్ రీజనబుల్లీ బిగ్ ఇష్యూస్ అండి. సో నెక్స్ట్ 2-3-5 yearsలో కూడా ప్రాబ్లీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దే విల్ గెట్ లిస్టెడ్. బట్ దేర్ ఈజ్ ఎనఫ్ బిజినెస్ అండి. ఇండియా ఈజ్ అండర్ పెనిట్రేటెడ్ కంపెనీ ఇన్సూరెన్స్ రంగంలో. లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇట్స్ ఏ అండర్ పెనిట్రేటెడ్ కంపెనీ అండ్ చాలా భవిష్యత్తు ఉందండి ఇన్సూరెన్స్ కంపెనీస్కి. సో కొద్దిగా అది గాడిలో పడి ట్రాక్లోకి వస్తే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్ కెన్ బి ఇమ్మెన్స్లీ ప్రాఫిటబుల్ కంపెనీస్. కాబట్టి మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డబ్బు అవసరం లేకపోతే మాత్రం డెఫినెట్లీ మీరు ఉంచండి. అంటే మీకు ఇష్యూలో అలాట్ అయినా అంటున్నారు, దాని తర్వాత కూడా మీరు ఏమైనా సెకండరీ మార్కెట్లో కొన్నారా, ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. బట్ ఇమీడియట్లీ మాత్రం అమ్మాల్సిన అవసరం లేదు. దో దెర్ ఈస్ కాంపిటీషన్, దెర్ ఈస్ ఎనఫ్ బిజినెస్. ఓకే, అమృత బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. కొన్ని ఐపీఓ అలాట్మెంట్స్ జరిగాయి. డీమార్ట్, షీలా ఫోమ్స్, లారస్ ల్యాబ్స్, ఆర్బిఎల్ బ్యాంక్, మహానగర్ గ్యాస్, ఇంకోసం ఆర్బిఎల్ బ్యాంక్, మహానగర్ గ్యాస్, బయోకాన్, ఐ థింక్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారట. అండ్ డీమార్ట్, షీలా ఫోమ్స్, లారస్ ల్యాబ్స్, వీటి పరిస్థితి ఏంటి? All the three are good companies. Three are different verticals and sectors. You should continue to hold, and all the three will give you very good returns in the next 2-3 years. అండ్ మీరు రాసిన దానిలో ఒక స్టేట్మెంట్, ఐ కెన్ హోల్డ్ దీస్ స్టాక్స్ ఫర్ 5 to 10 years అంటిల్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ దీస్ కంపెనీస్. అంటిల్ సంథింగ్ గోస్ రాంగ్ అనేది మనం కొద్దిగా ముందే అసెస్ చేయగలిగితే బాగుంటుందండి. సో డెఫినెట్లీ ఎస్ఐపి చేయండి. మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న స్టాక్స్ కూడా చాలా చక్కటి స్టాక్స్ ఉన్నాయి. ఎస్బీఐ, కరూర్ వైశ్య బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ అన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. కీప్ ఇట్ గోయింగ్ అండి. తర్వాత హడ్కో కొనుక్కోవచ్చా? కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు. I think you should buy it through SIP mode అండి. గతంలో కూడా చెప్పడం జరిగింది. హడ్కో ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ షేర్ విచ్ విల్ గివ్ యూ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇన్ ఎ షార్ట్ టైమ్. కాబట్టి ఎస్ఐపి నెక్స్ట్ 6 months to 12 months చేయండి అండ్ హ్యావ్ అట్లీస్ట్ 2-3 year వ్యూ. ఇటువంటివన్నీ కూడా గ్రాడ్యువల్లీ దే విల్ గివ్ యూ ఎ డీసెంట్ రిటర్న్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. విశ్వనాథ్ రెడ్డి అడుగుతున్నారు, నైల్ పాండి ఆక్సైడ్స్లో ఇన్వెస్ట్ చేస్తారట, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఐ థింక్ రెండు చాలా షార్ప్గా పెరిగిన స్టాక్స్ అండి. సో నైల్ ఈజ్ యాక్చువల్లీ ఏ లెడ్ అండ్ లెడ్ బేస్డ్ డెరివేటివ్స్ ప్రాసెసర్. సో రీసెంట్ టైమ్స్లో అంటే లాస్ట్ 6 monthsలో మోర్ దెన్ డబుల్ అయిన స్టాక్ అండి. సిమిలర్లీ పాండి ఆక్సైడ్స్ లాస్ట్ 1.5 yearలో ఇట్ హెస్ గివెన్ ఫెనామినల్ రిటర్న్. కాబట్టి బికాస్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ చాలా ఫాస్ట్గా పెరిగాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని అంటానండి టిల్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ జూన్. ఏదైనా రియాక్షన్ 10-15% అయితే మీరు అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఎందుకంటే ఇంత షార్ప్గా పెరిగాయి కాబట్టి తప్పకుండా కొద్దిగా రియాక్షన్ అనేది ఉంటుంది. ప్రవీణ్ అడుగుతున్నారు, ఏవైనా 3D ప్రింటింగ్ కంపెనీస్ ఉన్నాయా ఇండియాలో, ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ? నో, నాట్ యెట్ అండి. ఎక్స్క్లూజివ్ 3D ప్రింటింగ్ కంపెనీస్ ఇండియాలోనే కాదండి, ఈవెన్ అమెరికా ఆర్ యూరోప్లో కూడా అంత కంపెనీస్ అయితే లేదు. ఇట్స్ స్టిల్ ఎవాల్వింగ్ అండి. బట్ వరల్డ్ ఈజ్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ 4D వాట్ ఎవర్ అడ్వాన్స్ 3D అనొచ్చు ఏమన్నా. సో 3D అనేది ఎక్స్క్లూజివ్లీ ఒక కంపెనీ మిషనరీ అటువంటివి ఏం మ్యానుఫ్యాక్చర్ చేయదండి. బికాజ్ కంపెనీస్, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా దే కెన్ డూ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ త్రూ 3D. సో ఇట్స్ అసెంబ్లీ లైన్ రోబోటిక్స్ ద్వారా మనం 3D ప్రింటెడ్ మెటీరియల్ చేస్తాం. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి. కాబట్టి ఎక్స్క్లూజివ్లీ మన దగ్గర అయితే ఇండియాలో లేవు. శ్రీకుమార్ రాజా అడుగుతున్నారు, హైటెక్ గేర్స్, మిందా కార్ప్ ఎలా ఉంటాయి కంపెనీస్ రెండు? ఒకటండి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆటో యాంజిలరీ స్టాక్స్లో మంచి మూమెంటం ఉందండి. మీరు మిందా కార్ప్ అయితే ఇంతకుముందు అన్నట్టుగా లాంగ్ టర్మ్కి మీరు బై చేయొచ్చు. ఈవెన్ హైటెక్ గేర్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అండి. ఇది కూడా ఫండమెంటల్ కూడా బాగానే ఉంది. దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు. హరి అడుగుతున్నారు, లుపిన్ కొన్నారట 1162లో, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే సిఎట్ 1900లో కొన్నారు, హోల్డ్ ఆర్ సెల్? I think Lupin ఏదన్నా చిన్న ట్రేడింగ్ బౌన్స్ వస్తే యూ షుడ్ కమ్ అవుట్ అండ్ ఐ థింక్ Lupin ఈజ్ స్టిల్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఇట్ ఈస్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వరీ ఆఫ్ వాల్ ఆఫ్ వరీ.
బట్ సిఎట్ డెఫినెట్లీ ఉంచమని చెప్తానండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైర్ స్టాక్స్ డైరెక్ట్లీ మన ఆటో యాన్సిలరీ కింద మనం తీసుకోకపోయినా సెమీ యాన్సిలరీ కింద జమ కట్టచ్చు. ఐ థింక్ రీసెంట్లీ రబ్బర్ ప్రైజెస్ కూడా పడ్డాయి. యూ కెన్ హోల్డ్ సిఎట్, బట్ లుపిన్ ఏదైనా ట్రేడింగ్ బికాస్ బాగా రియాక్ట్ అయిన స్టాక్ కాబట్టి ఫ్రమ్ హియర్ మేబీ ఎక్కువ డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. ఫార్మా స్టాక్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ 1 or 2 weeks కొద్దిగా రాణిస్తున్నాయి కాబట్టి మీ రేట్ టు రేట్ వచ్చినా ఒకసారి బయటపడండి. కృష్ణ చలపతి, ఎరిస్ లైఫ్ సైన్సెస్ లిస్టింగ్ ప్రాఫిట్స్ ఉంటాయా? అది చెప్పడం కష్టం అండి. మనం ఆ టైంలో లిస్టింగ్ టైంకి మార్కెట్స్ ఏ దశలో ఉన్నాయి, ఎందుకంటే కొద్దిగా హై ప్రైస్డ్ ఇష్యూ, బట్ స్టిల్ లాంగ్ రన్లో బాగుంటుందన్న ఉద్దేశంతో మనం కూడా రికమెండ్ చేసాం ఇష్టం ఈ ఐపీఓని. బట్ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయా ఉండవా చెప్పలేం. ఇట్స్ నాట్ ది రైట్ థింగ్ టు ప్రెడిక్ట్ లిస్టింగ్ గెయిన్స్ గురించి. తర్వాత సుకృత్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ టీసీఐ 1 year కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? 1 year కోసం అంటే యూ షుడ్ బైట్ ఆఫ్టర్ సమ్ రియాక్షన్. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిందని 10 to 15% పడితే అక్కడ కొనండి. బట్ 1 year ఈజ్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. టీసీఐ ఎస్పెషలీ రీసెంట్లీ అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళది ఒక టీసీఐ ఎక్స్ప్రెస్ అండ్ టీసీఐ 2 సెపరేట్ లిస్ట్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్లో దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ అ న్యూ జనరేషన్ బ్యాంక్ విత్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్. కాబట్టి ఈ రెండు కూడా అట్లీస్ట్ 2 years ప్లస్ వ్యూ ఉండాలండి. అండ్ యూ కెన్ బైట్ ఇన్ 2 price points విత్ 10 to 15% కరెక్షన్. తర్వాత నరేష్ కుమార్, ప్రికాల్ 95 రూపీస్లో కొన్నారు, దీని నుంచి శివం ఆటోకి షిఫ్ట్ కావచ్చా? రెండు డిఫరెంట్ కంపెనీస్ అండి. ఆటో యాన్సిలరీస్ అయినా కూడా రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్. రెండింటినీ మనం దీని నుంచి దానిలోకి షిఫ్ట్ కావచ్చు అంటే చెప్పలేము. ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మీరేమన్నా? నో, ఇట్ మేక్స్ సెన్స్ టు అంటే ప్రికాల్ నుంచి షిఫ్ట్ అయితే చెప్పలేమండి. ప్రికాల్ హ్యాస్ నాట్ బీన్ ఎ గుడ్ పర్ఫార్మర్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే వాళ్ళు ఒక కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత దే టుక్ ఓవర్ సమ్ కంపెనీస్ ఇన్ యూరోప్ అండి. అండ్ బికాస్ ఆఫ్ ద యూరో ఇష్యూస్ యూరో భారీగా పడిపోయింది కాబట్టి వాళ్ళ అక్విజిషన్ కాస్ట్ అనేది చాలా హైలో ఉంది. తర్వాత యూరో పతనం అయిపోయింది. But I think Pricol is a very old company and Coimbatore based auto ancillary. They will also do well given some time, 1 or 2 years. కొద్దిగా సాధక బాధకాలు ఉన్నా కానీ they will come out and really give you a good return. కాబట్టి అడిషనల్ మనీ ఉంటే మీరు శివం కొనండి. బట్ ప్రికాల్ అమ్మి అందులోకి ఇప్పుడు మారడం అనేది అంత ఉత్తమం కాదు. పవన్ కుమార్ అడుగుతున్నారు, ఎస్బీఐ షేర్స్ కొంటాడు. ఆయన దగ్గర ఎఫ్డి ఉంది 2 లక్షల రూపాయలు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట. సో దీని నుంచి ఎస్బీఐ షేర్లకి మారడం మంచిదా? ఈ 2 లక్షల రూపాయలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి ఎస్బీఐ షేర్లు కొనుక్కోవచ్చా? నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే స్టాక్స్లో ఎప్పుడైనా కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు సమ్ రిస్క్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మనం కొన్న తర్వాత ఒక 10% పడిపోతే మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఆల్మోస్ట్ 7.5 to 8% వస్తుంది. కాబట్టి అది మళ్ళీ 10% పెరగడానికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో మీరు ఒకవేళ కంపల్సివ్లీ ఇన్వెస్ట్ చేయాలి ఎస్బీఐలో అంటే అడిషనల్ మనీ ఉంటే చేయండి, కానీ ఎఫ్డీ బ్రేక్ చేసి ఇందులో చేయడం అనేది, ఎందుకంటే యూ లూజ్ సమ్ ఇఫ్ యూ బ్రేక్ ద ఎఫ్డీ ఆల్సో. సో అందులోంచి ఇందులోకి షిఫ్ట్ అవ్వడం అంత మంచిది కాదు. ఆర్ యూ కెన్ టేక్ ఎ లోన్ ఆఫ్ ద ఎఫ్డీఏ అండ్ ట్రై యువర్ లక్. పడ్డ తర్వాత కొనండి, ఇప్పుడే కాదు. లోన్ మాత్రం తీసుకోవద్దండి. లోన్ తీసుకుంటే మీకు వచ్చే రిటర్ను తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదైతే లాజిక్ చెప్పారో అదే సేమ్ వర్క్ అప్లైస్ టు లోన్. బట్ ఎందుకంటే అట్లీస్ట్ మనకి 8% ఎఫ్డీ మీద ఉంటే అరౌండ్ 9%కి లోన్ ఇస్తారు. దట్స్ వై ఐ సెడ్ డోంట్ బ్రేక్ ద ఎఫ్డీ. సో రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. మీకు మీ టోటల్ పోర్ట్ఫోలియోని చూస్తే మనం ఏమన్నా రికమెండ్ చేయగలం. మీ ఓవరాల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటనేది చూస్తే. కిషోర్ అడుగుతున్నారు, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ ఇది మంచిదేనా, కొనుక్కోవచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్లో? ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఐ డోంట్ సజెస్ట్ యూ టు 3 to బై. 6 months కోసం. నో డెఫినెట్లీ నాట్ అండి, డెఫినెట్లీ నాట్. తర్వాత రమేష్ అడుగుతున్నారు, ఐరిస్ లైఫ్ సైన్సెస్ సిడిఎస్ఎల్ రెండింటిలో ఏది బెటర్ బెట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం? చెప్పలేమండి. ఆ టైంలో సడన్లీ ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరో కొందాం అనుకుంటే ఆ పర్టికులర్ లిస్టింగ్ ప్రాఫిటబుల్ కావచ్చు, బట్ దాన్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఓవరాల్ మార్కెట్ బాగాలేకపోతే లిస్టింగ్ గెయిన్స్ గురించి ఇందాకే వసంత్ గారు చెప్పినట్టు ప్లీజ్ డూ నాట్ అప్లై ఇన్ గుడ్ ఐపీఓస్ ఆర్ ఐపీఓస్ ఫర్ ఓన్లీ ప్యూర్లీ లిస్టింగ్ గెయిన్స్. సో మీకు కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలండి. బోత్ డీసెంట్ కంపెనీస్, బట్ ఆ రోజు మార్కెట్ ఓవరాల్ మార్కెట్ ఒకవేళ వీక్ ఉంటే మాత్రం లిస్టింగ్ గెయిన్స్ పెద్దగా రాకపోవచ్చు. బట్ ఓవర్ ద నెక్స్ట్ 6 months to 12 months సిడిఎస్ఎల్ లాంటి కంపెనీస్ దే విల్ గివ్ యూ గుడ్ రిటర్న్. సో కాబట్టి మీరు లిస్టింగ్ గెయిన్స్ పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక 1 to 2 year వ్యూతో అప్లై చేసుకో. సుధాకర్ రెడ్డి, హరిత సీటింగ్ సిస్టమ్స్ ఫండమెంటల్ ఎలా ఉంది, కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా?
It's a strong company and fundamentally they make seats for automobiles, and also recent times lo they are going into the higher segment, absolutely luxury car segment lo kuda veltunnaru, but that will take time because they are high value items and అది మనకి గ్రోత్ అనేది ప్రాఫిటబిలిటీలో రిఫ్లెక్ట్ కావడానికి టైం పడుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ 1.5 year బ్యాక్ ఇది చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మ్ అయిన స్టాక్, ఇక్కడ కొద్దిగా స్టేబుల్గా ట్రేడ్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 year వ్యూ, బైట్ ఆన్ డిక్లైన్స్ విత్ 10-15% కరెక్షన్. ఈ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ మన ప్రోగ్రాంలోనే కుటుంబరావు గారు 200 రూపీస్ దగ్గర రికమెండ్ చేస్తారు. ఇప్పుడు 700 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. సో కొద్దిగా హై ప్రైస్ అనిపిస్తుంది ఈ రేటు దగ్గర. తర్వాత ప్రవీణ్ అడుగుతున్నారు, సిపిఎస్ ఈటీఎఫ్ కొన్నారట 26 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? మేబీ కొద్ది రోజులు హోల్డ్ చేయండి. మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఎనీ టైం ఎప్రిసియేషన్ రావచ్చండి. ఎప్రిసియేషన్ రాలేదు కాబట్టి ఏం చేయాలన్న ఉద్దేశం అనుకుంటాను మీరు అడుగుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. లేదు, ఇఫ్ యు ఆర్ ఇంపేషెంట్ దెన్ మేబీ ఇంకొక స్టాక్లోకి ఏదైనా యాక్టివ్గా ట్రేడ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్లోకి షిఫ్ట్ కావచ్చు. తర్వాత కృష్ణవేణి విజయవాడ నుంచి, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ హోల్డింగ్ వాల్యూ 45 లక్షలు ఉందట. అన్నీ కూడా గ్రూప్ షేర్స్ ఏనట. ఇలా చాలా కాలం నుంచి ఇన్యాక్టివ్గా ఉన్నారట. ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా సైలెంట్గా ఇన్యాక్టివ్గా ఉండడం మంచిదా, లేదా కొంత మళ్ళీ చర్న్ చేసుకోవడం మంచిదా పోర్ట్ఫోలియోని? ఆవిడ 1985 నుంచి మార్కెట్లో ఉన్నారట. ఇఫ్ ద పోర్ట్ఫోలియో ఇస్ గుడ్, మీరు ఇన్యాక్టివ్గా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మేము ఏ గ్రూప్లో ఉన్నాయంటున్నారు కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంతగా మనకి పర్ఫార్మెన్స్ చేయలేదు. అంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కొన్ని చేసాయి కాబట్టి ఇండెక్స్ పెరిగింది. బట్ రాబోయే నెక్స్ట్ 2-3 yearsలో కూడా యాక్టివ్ అవ్వడం అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ గుడ్ ఏ ట్రేడర్ యు ఆర్. ఒకవేళ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ ఉంటే మాత్రం యూ కెన్ స్టిల్ రిమైన్ ఇన్యాక్టివ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years అండ్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ద మార్కెట్. ఓకే అండి, ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి కానీ సమయం కూడా మించిపోయింది. చివరికి ఏదైనా ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తున్నారా? ట్రేడింగ్ ఇంకా స్టాక్ కూడా కరెక్ట్గా నాకైతే ఐడియా రావట్లేదండి ఈ రోజుకి. ఇంకా 11 o'clock బులెటిన్లో మాకు ట్రేడింగ్ ఐడియా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. 9666 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సీ నిఫ్టీ. ఇది ఇవాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5 Money.